ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మా అమ్మ గాని చెల్లి గాని నిన్ను ఇబ్బంది పెట్టుంటే సారీ సింధు. మీకు వాళ్ళతో అలవాటు పడ్డం ఎంత కష్టమో, వాళ్ళకి నీతో అలవాటు పడ్డం, మిమ్మల్ని అర్థం చేసుకోవడం కూడా అంతే కష్టం. నేను మిమ్మల్ని ప్రేమించాను కాబట్టి మీరెలా ఉన్నా నేను అర్థం చేసుకోగలను. వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, కాకపోతే కొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు కొంచెం కష్టమైనా అడ్జస్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి ప్లీజ్. అన్నీ తొందరలోనే సర్దుకుంటాయని నమ్ముతున్నాను. ఎప్పటికీ సర్దుకోవు. ఎందుకంటే నా అలవాట్లని కానీ నా ఇష్టాలని కానీ మార్చుకునే ఉద్దేశం నాకు లేదు. సరే, మార్చుకోవద్దు. మీకోసం వాళ్ళు మారుతారు, వాళ్ళని నేను మారుస్తాను. నా కోసం ఎవ్వరూ మారాల్సిన అవసరం లేదు. సరే, మీకు నచ్చినట్టు మీరు హ్యాపీగా ఉండండి, నాకు అదే చాలు. మా అమ్మ చెల్లి హ్యాపీనెస్ గురించి నేను చూసుకుంటాను. అయ్యో, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నాకు ఈ ఊరు, మీ అమ్మ, మీ చెల్లే కాదు, నువ్వన్నా ఇష్టం లేదు. నీతో జరిగిన ఈ పెళ్లి ఇష్టం లేదు. నీతో కలిసి బతకడం కూడా నాకు ఇష్టం లేదు. నాకు ఈ పెళ్లి కాదు, అసలు ఇప్పట్లో పెళ్ళనేదే నా మైండ్లోనే లేదు. నేను ఆస్ట్రేలియా వెళ్ళాలి, అక్కడే సెటిల్ అవ్వాలి, మంచి లగ్జరీ లైఫ్ ని లీడ్ చేయాలని ఎన్నో కలలు కన్నాను. ఇంకో వారం రోజుల్లో ఆస్ట్రేలియా వెళ్ళిపోతానని ఎంతో సంతోషంగా ఉన్న టైంలో తాతయ్య వచ్చి పెళ్లి విషయం చెప్పారు. మన సింధుజాక్షికి మంచి పెళ్లి సంబంధం కుదిరింది. నేను ఆ షాక్ లో నుండి తేరుకునే లోపే నాకు నీతో పెళ్ళైపోయింది. అప్పటికి ఈ పెళ్లి నుంచి తప్పించుకోవాలని చాలా రకాలుగా ప్రయత్నించాను. నా కర్మేంటో, ఆ భగవంతుడు కూడా నాకు సాయం చేయలేదు. ఇక్కడ మా సింధు లేదు, ఈ పెళ్లి కూడా జరగదు. జరుగుతాది. అంతెందుకు, నిన్న మీ చెల్లి శ్రీలక్ష్మి పెళ్లి జరుగుతుండగా కూడా నేను అక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్రయత్నించాను. అది కుదరలేదు. మధుసూదన్, అలా అని ఇక్కడే ఉండిపోతాననే భయం నాకు లేదు. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకో రోజు నేను వెళ్ళిపోవడం ఖాయం, వెళ్ళిపోవడం ఖాయం.